మీరు ఏ ఊరికన్నా ఓర్రుల్లా 4 బాటల కాడనో గ్రామ పంచాయతీ పక్కకో బొడ్రాయి కాడనో పక్క ఓ గాంధీ విగ్రహం కానొస్తుంటది. అట్లనే అంబేద్కర్, నెహ్రూ, ఇందిరమ్మ ఆడాడ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉంటాయి. ఇక జరంత పెద్ద ఊరైతే 2-3 గాంధీ బొమ్మలు పక్కా. కానీ ఒక కాడ చూడురి ఎన్ని గణం ఉన్నాయో. 1, 2, 10, 24, 39, 66, 83, 135, 218, 492. గవాన్ని లెక్క పెడతాం. మొత్తం 1156 గాంధీ బొమ్మలు ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో పెట్టిర్రు. ఇంత ముద్దుగా ఇటు చూడుర్రి, గాంధీ తాత గెటప్ లో చెరకాలు తిప్పుతాండ్రు. ఇవి కూడా 156 ఉన్నాయి. మళ్ళా వందే మాత్రం పాట రాసి 150 ఏళ్ళైంది కాబట్టి దేశానికి స్వాతంత్రం తెస్తానికి గాంధీ తాత ఎట్లా తిప్పలబడ్డాడు. ఆయన చెప్పిన మంచి మాటలు ఎరక చెప్పే కార్యం అన్నట్టు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ సంఘం కలిసి పెట్టిర్రు. ఇట్లా మన ట్రంప్ వచ్చేసి అమెరికాలో టారిఫ్లు వేస్తే కానీ ఇలా మనకి ఇలా స్వదేశీ గుర్తు రాలేదు. స్వదేశీ ఎప్పుడు చెప్పిండు గాంధీ? 70 సంవత్సరాల కింద చెప్పిండు. మనం ఏం చేస్తున్నాం? పాశ్చాత్య కల్చర్లో మునిగి తేలినాక ఇవాళ మన మీద ట్యాక్సులు పడితే స్వదేశీ వాడండి, చరకా తిప్పండి, చేనేత వస్తువులు వాడండి. మనం మన దేశం వస్తువులే కొనాలని సాటింపేస్తున్నారు. ఈడికే పరిశాన్ కాకుర్రి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గాంధీ తాత 1,00,000 విగ్రహాలతో ప్రదర్శన చేస్తారట. ఇదే ఇట్లుంటే అదెట్లుంటుందో మీరే ఆలోచన చేసుకోర్రిగా.